హాయ్ అండి. ముందుగా ఈరోజు మనం చికెన్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన పప్పు కుక్కర్ గిన్నె తీసుకొని అది హీట్ ఎక్కేదాకా ఉండి ఆయిల్ వేసి, ఆయిల్ కూడా హీట్ ఎక్కేదాకా ఉండాలి. తర్వాతకి మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం మా పాప కోసం కాబట్టి అన్ని ఐటమ్స్ తక్కువ క్వాంటిటీలో తీసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాతకి అవి మగ్గిన తర్వాతకి పచ్చిమిర్చి కూడా వేయాలి. పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాతకి అవి మగ్గిన తర్వాతకి కొంచెం అల్లం వేసుకుంటాం. అల్లం వేసుకొని అది పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాతకి కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు కూడా అది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. మనం ఎప్పుడైనా పసుపు అయినా అల్లమైనా వేసుకున్నప్పుడు పచ్చి వాసన పోయేదాకా మంచిగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కూరలోనైనా పలావ్లోనైనా దేంట్లోనైనా మంచి టేస్ట్ వస్తుంది. అలా మనం మీడియం స్లిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. తర్వాతకి చికెన్ కడుక్కొని క్లీన్ చేసుకున్న చికెన్ మనం వేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని అది పచ్చి వాసన పోయేదాకా మనం మగ్గపెట్టుకోవాలి. మగ్గపెట్టుకున్న తర్వాతకి టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాతకి మనం ఒక గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. చిన్న గ్లాస్ కదా, పోసుకొని మనం అవి ఉడికేదాకా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాతకి కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం లైట్గా కారం వేసుకోవాలి. తర్వాతకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పుదాం అంతా కలిసేటట్టు. తిప్పిన తర్వాతకి మనం కడుక్కొని నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక గ్లాసులో వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుదాం. తిప్పిన తర్వాతకి మనం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టేసి చేయాలి. బియ్యం వేసుకున్న తర్వాతకి ఒకసారి తిప్పుకొని మనం విజిల్ పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను. విజిల్ వేద్దాం. విజిల్ ఒక 3 విజిల్లు వచ్చేదాకా మనం విజిల్ ఉంచుకుందాం. అయిపోయిన తర్వాతకి చూడండి ఎలా వచ్చిందో చికెన్ పలావ్. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా, చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మా పాపకు పెడదాం చల్లార్చి. మా పాప చూడండి ఎలా చూస్తుందో, తింటుందో. సబ్స్క్రైబ్